నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మహారాష్ట్ర లాతూర్ నగరంపై కరవు పంజా అడుగంటిన రిజర్వాయర్లు భూగర్భ జలాలు తాగునీటి కోసం నకనకలాడుతున్న ప్రజలు నీటి ఎద్దడితో మూతపడుతున్న పరిశ్రమలు ఉపాధి లేక అల్లాడుతున్న కార్మికులు ఆసుపత్రిలో శస్త్రచికిత్సల వాయిదాతో రోగుల అవస్థలు భానుడి భగభగలతో నిప్పుల కుంపటిని తలపిస్తోన్న భారతావని ఎండవేడి ఇవాళ రేపు మరింత తీవ్రమవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నీరు చెట్టు పంట సంజీవని పనుల పరిశీలన భద్రాద్రిలో రాములోరి పట్టాభిషేకానికి సర్వం సిద్ధం హాజరు కానున్న గవర్నర్ తెలుగు రాష్ట్రాల్లో నేత్రపర్వంగా సాగిన నవమి వేడుకలు బోగస్ కంపెనీల ఏరివేతకు G20 సదస్సు నిర్ణయం పన్ను ఎగవేత సమాచారం చెప్పని దేశాలను బ్లాక్ లిస్టులో పెట్టాలని వాషింగ్టన్లో తీర్మానం ఐపీఎల్లో ఖాతా తెరిచిన ఢిల్లీ డేర్ డెవిల్స్ పంజాబ్పై 8 వికెట్ల తేడాతో జయభేరి 4 వికెట్లు తీసిన అమిత్ మిశ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దేశంలో వరుస కరవు పరిస్థితులు పట్టణాలపై పెను ప్రభావమే చూపుతున్నాయి. ఎండవేళ గొంతు తడుపుకునేందుకు చుక్క నీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. నీటిని నిర్లక్ష్యం చేయడం, ఇష్టారీతిన దుర్వినియోగం చేస్తే ఎలాంటి దుర్భర స్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందో మహారాష్ట్రలోని లాతూర్ నగర ప్రజలు పడుతున్న బాధలు చూస్తే అర్థమవుతుంది. 4 ఏళ్లుగా వర్షాభావ పరిస్థితులతో జలాశయాలు, భూగర్భ జలాలు అడుగంటిపోగా నగర ప్రజలంతా పనులు మాసేసి తాగునీటి కోసం నానాపాట్లు పడుతున్నారు. ఏప్రిల్ 3వ వారంలోనే పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉంటే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. మంచినీటి కోసం మహారాష్ట్రలోని లాతూర్ మాడిపోతోంది. గత 4 ఏళ్లుగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఈ ప్రాంతాన్ని కరవుకోరల్లోకి నెట్టాయి. నగరానికి ప్రధాన నీటి వనరైన మంజీరా డ్యాం సహా చుట్టుపక్కలున్న చిన్న చిన్న డ్యాంలు, అక్కడక్కడా ఉండే బోర్లు అడుగంటిపోయాయి. ఫలితంగా తీవ్ర నీటి ఎద్దడి. 2005 నుంచి ఇదే పరిస్థితి ఉండగా ఏటా వస్తోన్న కరవు పరిస్థితులు సమస్యలను అంతకంతకు తీవ్రం చేశాయి. ఈ ఏడాది వర్షాకాలం నుంచి నీటి కొరత ఏర్పడగా జనవరి నుంచి తీవ్రత పెరిగింది. ప్రస్తుతం నగరంలో సగటున వారానికి ఒకసారి కూడా తాగునీరు సరఫరా చేసే పరిస్థితి లేదు. నగరంలో ఏ మూల చూసినా మంచినీటి కోసం ప్రజలు కటకట అంటున్నారు. లాతూర్ నగరపాలక సంస్థ ప్రస్తుతం 8 రోజులకోసారి మంచినీటి సరఫరా చేస్తోంది. ట్యాంకర్ల ద్వారా ఇంటింటికి లెక్క ప్రకారం నీరందిస్తున్నారు. ఇందుకోసం 105 ట్యాంకర్లను వినియోగిస్తోన్న అధికారులు సొంత ఇళ్లున్న వారికి 200 లీటర్లు, అద్దె ఇళ్లలో నివాసం ఉంటోన్న వారికి 100 లీటర్ల చొప్పున సరఫరా చేస్తున్నారు. ఇవి ఏమాత్రం సరిపడక ప్రజలు సమీపంలో బోర్ల నుంచి కొద్దిమాత్రం నీరు వచ్చినా గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. అవసరాల కోసం డబ్బు భారీగా ఖర్చు చేసి ప్రైవేటు వ్యక్తుల నుంచి నీరు కొంటున్నారు. 3 महीने झाले दुष्काळच आहे की पाण्याचा. कम पड रहा है ना, नहीं मिलता ना, 5 आदमी है, नहीं मिल पूरा होता पानी. 10 दिन को 100 लीटर दे रहे नगर परिषद के लोग. कम पड़ रहा पानी, बहुत कम पड़ रहा. पानी की बहुत किल्लत है. पानी पोल्यूशन बहुत खराब है. एक दिन पानी के खर्चे वास्ते 30 रुपए पीने के लिए, जहर के लिए, और बाकी का ऐसा तो वापरने के वास्ते 100 रुपए दे तो 500 लीटर का ला के देते. फिर कभी म्यूनिसिपालिटी का भी आता है. ప్రజల అవసరాలకు స్థానికంగా నీరు ఏమాత్రం సరిపోకపోవడం వల్ల 30 నుంచి 60 కిలోమీటర్ల దూరంలోని డోంగర్ గాం వంటి ప్రాంతాల నుంచి రోజు 40 లక్షల లీటర్ల నీటిని ట్యాంకర్ల ద్వారా తీసుకొస్తున్నారు. తీవ్రమైన కొరత దృష్ట్యా 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా ఉపనది వార్నా నుంచి రైలు ద్వారా 5 లక్షల లీటర్ల నీటిని తరలిస్తున్నారు. 4 రోజులుగా 10 బోగిలతో కూడిన ప్రత్యేక నీటి రైలు లాతూర్ వస్తోంది. ఈ నీటిని కూడా కలిపితే మొత్తం 45 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. 5 లక్షల జనాభాకు రోజుకు కనీసం 6 కోట్ల లీటర్ల నీరు అవసరం కాగా అందులో 12వ వంతు కూడా అందించలేకపోతున్నారు. Latur is being supplied water from Dongargaon, other is Malkondji, and third is Bhandarwadi. These barrages and dams have some water remaining. That water will be satisfactory for around
may end. If the demand increases, then we will have some problems. తీవ్రమైన కరవుతో నగరంలో నీరందించే ప్రదేశాలు, బోర్ల వద్ద శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. వచ్చే కొద్దిపాటి నీటి కోసం గంటల తరబడి నిరీక్షించినప్పటికీ ఫలితం ఉంటుందో లేదోనని ప్రజల మధ్య స్వల్ప వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా నగరంలో 144 సెక్షన్ విధించి సడలించారు. కొన్ని ప్రాంతాల్లో ఈ నిబంధన ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం నీరందించే ప్రదేశాలు, బోర్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. లాతూర్లో ఉన్న దీనస్థితిని చూసి పలువురు స్వచ్ఛందంగా నీరు సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన సఫా బైతులా మాల్ అనే స్వచ్ఛంద సంస్థ నీటిని కొనుగోలు చేసి పాత లాతూర్లోని పలు ప్రాంతాలకు 20 రోజులుగా నీరు సరఫరా చేస్తోంది. डेली 30,000 लीटर हम पानी सप्लाई कर रहे हैं. 6,000 लीटर का एक टैंकर है. 5 टैंकर डेली हम जो है ना खरीद के अलग अलग महलों में हम सप्लाई कर रहे हैं पानी यहाँ पे. ये पानी जो है ना कभी 40 किलोमीटर से लाना पड़ता है, कभी 50 किलोमीटर से, कभी नज़दीक में मिला तो 25-30 किलोमीटर से. ఇలా స్వచ్ఛంద సంస్థలతో పాటు నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటి ట్యాంకర్ల కోసం ప్రజలు రాత్రింబవళ్లు ఎదురుచూపులు చూస్తూ బిందెడు నీరు దొరికినా చాలంటూ 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. వరుస కరువు పరిస్థితులు లాతూర్లోని వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్య రంగాలపైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పరిశ్రమలు మూతపడి వేలాది మంది కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. విద్యా కేంద్రంగా పేరుగాంచిన నగరంలో విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోగా ప్రభుత్వాసుపత్రిలో శస్త్రచికిత్సలను కూడా వాయిదా వేయాల్సిన దయనీయ స్థితి రాజ్యమేలుతోంది. ఏళ్ల తరబడి ప్రకృతి కరుణించకపోవడం లాతూర్ను తీవ్ర ఇక్కట్లలోకి నెట్టింది. మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ MIDC 200 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో పారిశ్రామిక ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం వల్ల భారీగా పరిశ్రమలు వచ్చాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా తగ్గి చెరకు సహా పలు పరిశ్రమలకు పనిలేకుండా పోయింది. అవి కాస్త మూతపడడం వల్ల వాటిలో పనిచేస్తున్న కార్మికులు రోడ్డున పడ్డారు. సుమారు 1,00,000 మంది కార్మికులకు ఉపాధి కరువైంది. हम पूरा लेबर हमारी काम करते हैं, काम ही नहीं मिल रहा, पानी तो नहीं है. जो फर्टिलाइजर खेत के लिए जो खत जो आता है वो कम हो गया. फर्टिलाइजर आया अभी, इसको लेने को कोई तैयार नहीं, जाके खाली गोडाउन भरने का काम है. ये 4 महीने में एक बार फर्टिलाइजर का रैक आया है. విద్యా కేంద్రంగా పేరున్న లాతూర్లో పలు ప్రభుత్వ, ప్రైవేటు ప్రతిష్టాత్మక సంస్థలు ఉండగా విద్యాభ్యాసం కోసం చుట్టుపక్కల ప్రాంతాల వారు భారీగా వస్తుంటారు. నీటి ఎద్దడితో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని స్థానికులు చెప్తున్నారు. यहाँ पे अभी स्टूडेंट्स का वगैरह सब कम हो चुका है. एजुकेशनल सेक्टर में भी बहुत लॉस हो चुका है. जो भी कोचिंग सेंटर है, जो भी कॉलेज है, वहाँ पे स्टूडेंट्स पानी की वजह से लेट जा रहे हैं. मतलब बहुत सारे प्रॉब्लम फेस करने को पड़ रहा है स्टूडेंट्स को. నీటి ఎద్దడి వైద్య రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. తగినంత నీరు లేకపోవడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని శస్త్రచికిత్సలు కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి లాతూర్లో నెలకొంది. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కొద్దిపాటి నీరు మాత్రమే సరఫరా చేయడం సహా వృధా చేయకుండా వీలైనంత మేరకు పునర్వినియోగం చేస్తున్నారు. Even this bore water has got more minerals and it is a heavy water and it is not very good to drink, and that is why patient definitely they suffer, their kidneys they suffer, and in long term they have worst or the very bad effect on their health. But we don't have any other situation because municipal corporation is not providing the water, but even they don't have water. లాతూర్లో వ్యాపార రంగం కూడా బాగా దెబ్బతింది. నీటి కొరతతో నిర్మాణ రంగ పనులు ఆగిపోయాయి. నిర్మాణాలు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే నీటి వ్యాపారం మాత్రం జోరుగా సాగుతోంది. లాతూర్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా నీటి ట్యాంకర్లు, ఇళ్ల ముందు నీరు నిల్వ చేసుకునేందుకు ప్లాస్టిక్ ట్యాంకులు, ప్లాస్టిక్ బిందెలు కనిపిస్తున్నాయి. 1000 లీటర్స్ ఇది 4,200 మనకి 100 రూపీస్ లాభం వస్తుంది. అది 200 లీటర్స్, అది 550 రూపీస్, 50 రూపీస్ లాభం వస్తుంది. ఈ బిజినెస్ బాగుందా ఇప్పుడు? ఇదే ఫుల్ బిజినెస్ ఇప్పుడు. దానికోసం ఇదే దీంట్లోనే మనం నడుస్తా ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం వల్ల లాతూర్ మార్కెట్లకు రైతులు తమ సరుకులు పెద్దగా తీసుకురావడం లేదు. ఫలితంగా నగరంలోని ప్రముఖ మార్కెట్ అయిన గోలీగంజ్లో పెద్దగా లావాదేవీలు జరగడం లేదు. వరుస కరువుతో లాతూర్కు ఆర్థికంగానూ భారీ నష్టం జరుగుతోంది. భానుడి భగభగలతో దేశమంతా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 25 వాతావరణ కేంద్రాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఒడిశాలోని సోనేపూర్లో అత్యధికంగా 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని నిజామాబాద్లో 44.9, పశ్చిమ బంగాల్ బంకురా జిల్లాలో 44.5, రాజస్థాన్లోని కోటలో 43.4, ఢిల్లీలో 42.2 డిగ్రీల సెంటీగ్రేడ్ల
గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైందని ఐఎండీ తెలిపింది. కర్ణాటకలోని చిత్రకూట్లో గత 123 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రత 40.3 డిగ్రీలకు నమోదైందని వివరించింది. ఇవాళ రేపు భానుడి ప్రతాపం మరింత పెరుగుతుందని, తీవ్రమైన వడగాలులు వీస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలని తెలుగు రాష్ట్రాలు సహా హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బంగా, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు సూచించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు సందర్శన సహా సింగరాయకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం సింగరాయకొండలోని కనుమళ్ల చెరువు వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకొని అక్కడి నుంచి నీరు, చెట్టు, పంట సంజీవని పనులు పరిశీలిస్తారు. అనంతరం 13 కోట్లతో నిర్మించిన ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల భవనాలు, వ్యవసాయ మార్కెట్ యార్డులో 90 లక్షలతో ఏర్పాటు చేసిన పండ్ల నిల్వ కేంద్రం, సీసీ రోడ్లను ప్రారంభిస్తారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించి వెలుగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్టులపై సావనీరు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. నీటి యాజమాన్యంపై అధికారులు, రైతులకు కార్యశాల నిర్వహిస్తారు. తొలిదశ పర్యటన చివరిగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. తర్వాత సింగరాయకొండ నుంచి వెలుగొండ ప్రాజెక్టు వద్దకు చేరుకుని రెండో సొరంగం తవ్వకం పనులు పరిశీలిస్తారు. పనుల పురోగతిపై ప్రాజెక్టు అధికారులు, గుత్తేదారులతో సమీక్షిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం అధికారులు, తెదేపా నేతలు తగిన ఏర్పాట్లు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాలో నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్ పనులు జూలై కల్లా పూర్తి చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. పాలమూరు ప్రాజెక్టులపై శుక్రవారం 5 గంటల పాటు సమీక్షించిన ఆయన ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఖరీఫ్ నాటికి లక్ష్యంగా నిర్దేశించుకున్న ప్రాజెక్టులు పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. సాకులు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారంటూ పలువురిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై కల్లా కల్వకుంట్ల ప్రాజెక్టు కింద 1,50,000 ఎకరాలు, నెట్టెంపాడు కింద మరో 1,50,000 ఎకరాలు, భీమా ద్వారా 1,40,000 ఎకరాలు, కోయిల్ సాగర్ ద్వారా 20,000 ఎకరాలకు సాగునీరు అందించాలని సూచించారు. కాంట్రాక్ట్ ఏజెన్సీలకు బిల్లుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటామన్న హరీష్ రావు జిల్లాలో ఉండకుండా హైదరాబాద్ నుంచి వెళ్లే వారికి హెచ్ఆర్ఏలో కోత విధిస్తామని హెచ్చరించారు. పనామా పత్రాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు కొనసాగుతున్న వేళ మనీ లాండరింగ్కు ప్రధాన కారణమవుతున్న ఊరు పేరు లేని కంపెనీలపై ఉక్కుపాదం మోపాలని G20 దేశాలు నిర్ణయించాయి. వాషింగ్టన్లో సమావేశమైన G20 దేశాలు ఈ మేరకు నిర్ణయించాయి. భారత్ తరపున ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరు కాగా పన్ను ఎగవేతకు సంబంధించి సమాచార మార్పిడికి సహకరించని దేశాలను బ్లాక్ లిస్టులో పెట్టాలని కూడా G20 దేశాల సమావేశం నిర్ణయించింది. తమ అక్రమ కార్యకలాపాల కోసం నకిలీ కంపెనీలను సృష్టించి పన్ను ఎగవేత, మనీ లాండరింగ్కు పాల్పడుతున్న కంపెనీలు, వ్యక్తులను తనిఖీ చేయాలన్న ప్రతిపాదనకు కూడా G20 సమావేశం మద్దతు పలికింది. ఇదే సమయంలో పన్ను ఎగవేత, మనీ లాండరింగ్, తీవ్రవాదులకు ఆర్థిక సహాయంపై సమాచార మార్పిడి, పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని భారత్, అమెరికా నిర్ణయించాయి. భారత్, అమెరికా ఆర్థిక భాగస్వామ్య సదస్సు సందర్భంగా 2 దేశాల ఆర్థిక మంత్రులు జైట్లీ, జాకబ్ జే లూయిస్ సమావేశమై ఈ మేరకు నిర్ణయించారు. ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై ప్రతిష్టంభన తొలగినట్టే కనిపిస్తోంది. ఇన్నాళ్లు ధర విషయంలో భారత్, ఫ్రెంచ్ ప్రభుత్వాల మధ్య సాగిన చర్చలు చివరి దశకు చేరినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 36 రఫేల్ యుద్ధ విమానాల ధర 65,000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. యుద్ధ విమానాల్లో భారత్ సూచించిన కొన్ని మార్పులు, చేర్పులు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ధరను మాత్రం 59,000 కోట్లకు తగ్గించాలని భారత్ ప్రయత్నిస్తోంది. భారత సూచనలు, ప్రతిపాదనలను ఫ్రాన్స్ దాదాపుగా అంగీకరించిందని, మే చివరి నాటికి ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విశాఖ జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండెక్స్ సెజ్ వద్ద మహిళా కార్మికులు చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. జీతాల పెంపుతో పాటు భవిష్య నిధికి చెల్లించాల్సిన డబ్బును ఎప్పటికప్పుడు జమ చేయాలని డిమాండ్ చేస్తూ 3,000 మంది మహిళలు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆందోళన చేస్తున్నారు. అర్ధరాత్రి గేట్లు దాటి లోపలికి వెళ్లేందుకు యత్నించిన మహిళలు అడ్డగించేందుకు యత్నించిన సిబ్బందిపై రాళ్లు, చెప్పులు విసిరారు. అంతకుముందు సమస్య పరిష్కారానికి అనకాపల్లి ఆర్డీఓ పద్మావతి, నర్సీపట్నం ఏఎస్పీ ఐశ్వర్య పరిశ్రమ యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలించలేదు. ఫలితంగా పరిశ్రమ గేటు వద్దే మహిళలు ఆందోళన ఉధృతం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. విశిష్ట అలంకారాల్లో సీతా సమేత రఘురాముడు భక్తులకు అభయమిస్తున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అర్చనలు, విద్యుత్ దీపాలంకరణలతో రాములోరి ఆలయాలు శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయి. భద్రాద్రిలో స్వామివారికి నేడు జరిగే పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ దంపతులు హాజరు కానున్నారు.
శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి మిథిలా మండపంలో సీతారాముల కళ్యాణోత్సవం శుక్రవారం కన్నుల పండుగగా సాగింది. ఇవాళ స్వామివారికి పట్టాభిషేక మహోత్సవం జరగనుండగా ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు హాజరు కానున్న గవర్నర్ నరసింహన్ ఉదయం 9 గంటలకు పూజలు నిర్వహిస్తారు. 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పట్టాభిషేకం జరగనుంది. నవమి సందర్భంగా భద్రాచల క్షేత్రం విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్న కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయం కూడా దగదగలాడుతోంది. పుష్పాలంకారాలు, విద్యుత్ కాంతులతో ఆలయం కొత్త శోభను సంతరించుకుంది. అసంఖ్యాకంగా తరలివస్తున్న భక్తులతో ఆలయ ప్రాంగణం కలకలలాడుతోంది. వేడుకల్లో భాగంగా ఇవాళ స్వామివారు వేణుగాన అలంకారంలో భక్తులకు కనువిందు చేయనున్నారు. రాత్రికి జానకీపతి హంసవాహనంపై విహరిస్తూ భక్తుల నీరాజనాలు అందుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం కవాడిపల్లిలో 450 ఏళ్ల చరిత్ర కలిగిన కోదండ రామచంద్రస్వామి ఆలయంలో ఉదయం సాయంత్రం 2 సార్లు కళ్యాణ మహోత్సవం జరిపించారు. భక్తుల సౌకర్యార్థం అంబరనంటేలా పరిణయ వేడుకల్ని నిర్వహించారు. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్, సంతోష్ నగర్, మలక్పేట సహా పలు ఆలయాల్లో భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని నిర్వహించిన భక్తులు రాత్రికి స్వామివార్ల ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. పాతబస్తీలో నిర్వహించిన శోభాయాత్ర ఆద్యంతం శ్రీరామ నామస్మరణతో మారుమోగింది. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లోనూ సీతారాముల కళ్యాణం నయనానందకరంగా జరిగింది. విజయనగరం కోరుకొండ రోడ్డులోని ఆలయంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యంలో జరిగిన వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. విశాఖ ద్వారకా నగర్ వద్ద లోక కళ్యాణార్థం జరిగిన సీతారాముల కళ్యాణాన్ని పెద్ద సంఖ్యలో వీక్షించారు. నవమి వేళ తిరుమల శ్రీవారు శ్రీరామస్వామి వారి అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. రాముడి ప్రియభక్తుడైన హనుమంత వాహనంపై తిరువీధుల్లో విహరించారు. తిరుపతి కోదండ రామాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో శ్రీరాముడు హనుమంత వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఒకే ఊరిలో పుట్టి వృత్తిరీత్యా దశాబ్దాల క్రితం ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం వాసులు శ్రీరామనవమి సందర్భంగా ఒక్కచోట కలుసుకుని ఉల్లాసంగా గడిపారు. గ్రామంలో జరిగిన వేడుకల్లో పాల్గొని సామూహిక భోజనాలు చేశారు. ఇదే గ్రామానికి చెందిన సినీ నటుడు కాశీ విశ్వనాథ్ ఈ కార్యక్రమం కోసం చొరవ తీసుకుని దేశ విదేశాల్లో స్థిరపడిన వారిని పురుషోత్తపట్నం రప్పించారు. దర్శకుడు శ్రీవాస్ సహా ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్న ఈ గ్రామస్తులంతా చాలా కాలం తర్వాత కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. జన్మభూమి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం సహా అభివృద్ధికి కొంతమంది ముందుకొచ్చారు. ఇరవై సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉండే వాళ్ళందరూ కూడా ఇదే స్కూల్లో చదువుకుని ఆ జ్ఞాపకాలు, ఆ మెమరీస్ అన్ని రిమైండ్ చేసుకుని సంతోషపడతారని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రతి గ్రామంలోని చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. 30-35 సంవత్సరాల క్రితం కూడా మేము వెళ్ళిపోయిన వాళ్ళము. మళ్ళీ ఇక్కడ అందరం కూడా కలవటం ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ మా అందరికీ కూడా. వెళ్ళిన వాళ్ళందరం కూడా మేము ఎంతో గొప్పకున్నామని చెప్పుకునేది కాకుండా ఈ ఊరు కోసం మేము ఏం చేయగలుగుతాము అనేది మేజర్ కాన్సెప్ట్ గా పెట్టుకున్నాము. ఇక్కడ స్థానికులందరితోటి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని లోకల్ ఎమ్మెల్యే గారితో వాళ్ళతో మాట్లాడి, ఈ విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్తో మాట్లాడి విలేజ్కి సంబంధించి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమేమి ఉన్నాయో అవన్నీ మనం రాబట్టుకుంటూనే కొన్ని ఫండ్స్ మన సైడ్ నుంచి కూడా ఏమేమి రైజ్ చేయగలం, అసలు వాళ్ళ మెయిన్ నెసెసిటీస్ ఏమున్నాయి, దాన్ని ఎలా చేద్దాం అనేది ఒక ప్లాన్ కోసం అయితే ఈ కలవడం జరిగింది. విద్యార్థులు నైతిక విలువలను పెంపొందించుకోవడం సహా అన్ని అంశాల్లో సుశిక్షితులయ్యేలా కేంద్ర ప్రభుత్వం విద్యా విధానంలో మార్పులు తీసుకురానుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వెల్లడించారు. నెల్లూరు జిల్లా కొత్తూరులో కొత్తగా నిర్మించిన కేంద్రీయ విశ్వవిద్యాలయ భవనాలను రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించిన వెంకయ్య ఏ రాష్ట్రం వారైనా మాతృభాషను మరవరాదని సూచించారు. విద్యార్థుల కోసం, దేశ ప్రయోజనాల కోసం పనిచేసే విధంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దబోతున్నామన్న ఆయన ఈ విషయంలో ఎవరిని విమర్శలు చేసినా పట్టించుకోబోమని స్పష్టం చేశారు.
విద్యా వ్యవస్థలో మరిన్ని మార్పులు రావాలా. విద్యలో మోరల్ ఎడ్యుకేషన్ ఉండాలా, మోరల్ టీచింగ్ ఉండాలా, విద్యలో క్రాఫ్ట్ ఉండాలా, విద్యలో స్పోర్ట్స్ ఉండాలా, విద్యలో అడ్వాన్స్డ్ కంప్యూటర్ టెక్నాలజీ ఉండాలా. ఈ మోరల్ స్టాండర్డ్స్ ఉండాలా, ప్రమాణాలు ఉండాలా. మన భారతదేశం పట్ల, మన సంస్కృతి పట్ల, మన చరిత్ర పట్ల, మన మహానుభావుల పట్ల మన గౌరవం ఉండాలా. వాళ్ళ గురించి మనకి విషయాలు తెలవాలి. మోడీ గారి ప్రభుత్వం ఆ దిశలో మార్పులు తీసుకొస్తుంది. ఇతరులు చేసే విమర్శలు లెక్కించే ప్రసక్తి లేదు. ఖాదీ వస్త్రాలకు విస్తృత ప్రచారం కల్పించే లక్ష్యంతో ఖాదీ విలేజ్ పారిశ్రామిక కమిషన్ తొలిసారిగా హైదరాబాద్లో జాతీయ స్థాయి దుస్తుల ప్రదర్శన ఫ్యాషన్ షోలు ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 10 మంది డిజైనర్లు రూపొందించిన దుస్తులను ప్రదర్శించనున్నారు. ఇవాళ బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణ హోటల్లో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దుస్తుల ప్రదర్శన ఫ్యాషన్ షో ఉంటుందని భారతీయ ఖాదీ విలేజ్ కమిషన్ అధ్యక్షుడు చంద్రమౌళి తెలిపారు. ఈ ఫ్యాషన్ షోలో పాల్గొనే మోడళ్లను పరిచయం చేశారు. నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో డబుల్ ద ప్రొడక్షన్ చేయాలి ఖాదీది అనే ఒక స్లోగన్ ఏదైతే ఇచ్చారో దాని గురించి బళ్ళో నుంచి ప్రొఫెషనల్ కాలేజెస్ వరకు డ్రెస్ కోడ్లు ఇవ్వడము, మంచి మంచి డిజైన్స్ ఇవ్వడం కోసం అని చెప్పి మా KVIC లో ప్యానల్ డిజైనర్స్ అయితే ఉన్నారు, ఎవరైతే ఉన్నారో యూత్ కి ఎటువంటి డిజైన్ ఇవ్వాలనేది కూడా వాళ్ళు ఆ విధంగా క్లాత్ తయారు చేసుకొని వాళ్ళు ప్రదర్శించడం జరుగుతుంది. పిల్లలు టెన్నిస్ క్రీడను ఆడేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా పిలుపునిచ్చారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో కొత్తగా ఏర్పాటు చేసిన టెన్నిస్ కోర్టును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ CV ఆనంద్తో కలిసి ప్రారంభించిన సానియా కొద్దిసేపు టెన్నిస్ ఆడి సందడి చేశారు. 20 ఏళ్ల క్రితం తాను టెన్నిస్ ఆడడం ప్రారంభించినప్పుడు నగరంలో సరైన కోర్టులు లేవన్న ఆమె ప్రస్తుతం అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మైదానాలు అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి సరి బేసి సంఖ్య ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. తొలి రోజు నామఫలకాలపై బేసి సంఖ్య కలిగిన వాహనాలను మాత్రమే రోడ్లపైకి అనుమతించగా ఈ నిబంధనను ఉల్లంఘించిన 1311 మందికి జరిమానా విధించారు. 15 రోజుల పాటు అమల్లో ఉండే విధానం కింద బేసి సంఖ్య తేదీలో బేసి సంఖ్య వాహనాలు, సరి సంఖ్య తేదీలో సరి సంఖ్య వాహనాలను అనుమతిస్తారు. ఈ విధానాన్ని సక్రమంగా అమలు చేసేందుకు 2000 మంది ట్రాఫిక్ పోలీసులు, 580 మంది అధికారులు, మరో 5000 మంది స్వచ్ఛంద కార్యకర్తలు రంగంలోకి దిగారు. నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు 2000 రూపాయల జరిమానా విధిస్తారు. తొలిదశ సరి బేసి ట్రాఫిక్ విధానాన్ని అమలు చేసినప్పుడు కాలుష్య మోతాదు ఆశించినంతగా తగ్గకపోయినా ఢిల్లీ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పాయి. రెండో దశలో మాత్రం వాయు కాలుష్యం గణనీయంగా తగ్గే సూచనలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విధానం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉండగా ఆదివారాలు మాత్రం పాటించరు. హాలీవుడ్ యానిమేషన్ చిత్రం ది జంగిల్ బుక్ భారతీయ బాక్సాఫీసుల వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన తొలి వారంలో 74.8 లక్షల రూపాయలు రాబట్టిన ఈ చిత్రం భారత్లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా చరిత్రకెక్కింది. బాలీవుడ్ చిత్రాలు ఎయిర్ లిఫ్ట్, నీరజ తర్వాత ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన చిత్రంగా జంగిల్ బుక్ రికార్డు సృష్టించింది. నీల్ సేఠీ మోగ్లీగా జాన్ ఫేవ్రూ దర్శకత్వంలో తెరకెక్కిన జంగిల్ బుక్ విడుదలైన తొలి రోజే 10 కోట్ల రూపాయలు సంపాదించినట్లు నిర్మాణ సంస్థ డిస్నీ పిక్చర్స్ తెలిపింది. ఈ రోజు ఇక్కడేదో కొత్తగా వాసన వస్తోంది. అది నా నరనరాల్ని ఉప్పొంగిస్తోంది. అది ఖచ్చితంగా ఒక మనిషి కోనదే. నాకే ఎదురు తిరుగుతున్నారా? నా ఘోర పడక అందరినీ పని చేస్తా. నా కళ్ళ ముందు ఎవరు గాయపడ్డా నేను చూడలేను. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.